హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం బయాలజీ. ఈరోజు మనం 15 డేస్ రివిజన్ ప్లాన్లో డే 3 ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, స్లోగన్స్ అండ్ అప్రిషియేషన్ టైప్ క్వశ్చన్స్ లెసన్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను ఏంటి అని టెన్షన్ పడొద్దు. నేను 3 కేటగిరీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను 10 లెసన్స్లో నుంచి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ చదివితే మీకు 10 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి పేపర్లో. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయేంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడద్దు. ఓకే, సో ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, స్లోగన్స్ టైప్ క్వశ్చన్స్, అప్రిషియేషన్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కలిపి లెసన్ వైజ్గా ఇచ్చాను. ఫస్ట్ సెపరేట్గా ఇద్దాం అనుకున్నాను 3 కేటగిరీస్, బట్ లెసన్లో ఆ 3 కేటగిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకేసారి ఇచ్చుకుంటూ వెళ్ళాను. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ లెసన్లో న్యూట్రిషన్లో ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఎయిర్ వాట్ విల్ బి ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ టు ప్లాంట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ బికమ్స్ మోర్ దాన్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఏమవుతుంది? ద ప్లాంట్ విల్ డై డ్యూ టు స్టార్వేషన్. సో స్టోర్డ్ ఫుడ్ అంతా అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది? ప్లాంట్ వీక్ అయిపోతుంది, అల్టిమేట్గా చనిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్ మెటీరియల్. హౌ డూ అప్రిషియేట్ దిస్ ప్రాసెస్? ఆఫ్ కోర్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా అవి ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తాయి కాబట్టి ఇఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఆన్ దిస్ ఎర్త్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ ఫైండ్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఫుడ్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్లోనే ఏ డాక్టర్ విజిటెడ్ టు యువర్ స్కూల్ టు చెకప్ ద హెల్త్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ ఆస్క్ అబౌట్ ప్యాంక్రియాస్? ప్యాంక్రియాస్ గురించి అడగాలి. వాట్ ఆర్ ప్యాంక్రియాస్, వాట్ ఈస్ దేర్ యూస్, వాట్ హార్మోన్స్ దే విల్ రిలీజ్, అలా అడుగుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫ్యాట్స్ ప్లస్ బైల్ గివ్స్ రైజ్ టు ఫ్యాట్ గ్లోబుల్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్? ఏంటి? ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. విచ్ గ్లాండ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అంటే లివర్ ఏం చేస్తుంది? ఇట్ రిలీజెస్ బైల్ కాబట్టి ఇక్కడ లివర్ అని రాయాలి. నెక్స్ట్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ ఒబెసిటీ గురించి క్వశ్చన్స్ అడగాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్ టు ఎంటరాలజిస్ట్. డైజెస్టివ్ సిస్టమ్ గురించి మీకున్న డౌట్స్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ని ఎలా హెల్తీగా ఉంచాలి, సో వాటి మీద క్వశ్చన్స్ అడగాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ లేదా 2 మార్క్స్కి ఇస్తాడు. ఓకే, 1 మార్క్ అయితే 2 పాయింట్స్, 2 మార్క్స్కి అయితే 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్, సెకండ్ లెసన్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ రెస్పిరేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ పల్మనాలజిస్ట్ వాట్ క్వశ్చన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ పల్మనరీ రెస్పిరేషన్? హౌ డూ అప్రిషియేట్ ద మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ అవర్ బాడీ? సో ఇవన్నీ కూడా మన మెటీరియల్లో ఉన్నాయి, చూడండి, చదవండి. వాట్ క్వశ్చన్స్ డు యూ పోస్ట్ టు యువర్ టీచర్స్ టు అండర్స్టాండ్ బ్లడ్ క్లాటింగ్? ఇది థర్డ్ లెసన్, ట్రాన్స్పోర్టేషన్. బ్లడ్ క్లాటింగ్ గురించి క్వశ్చన్స్ అడగమంటున్నాడు. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సెల్స్ యాప్ ఆఫ్ రూట్ హెయిర్ కంటెంట్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనకి ఎస్ఏ ఎగ్జామ్స్లోను పబ్లిక్ ఎగ్జామ్స్లోను రిపీట్ అయింది. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ హౌ డూ యూ అప్రిషియేట్ ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ త్రూ xylem ఇన్ టాల్ ట్రీస్? పెద్ద ట్రీస్లో వాటర్ ఎలా మూవ్ అవుతుంది? రూట్ ప్రెషర్ అండ్ ట్రాన్స్పిరేషన్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది కదా, సో ఆ ప్రాసెస్ని అప్రిషియేట్ చేస్తూ రాయాలి. ఆఫ్టర్ రీడింగ్ దిస్ లెసన్ వాట్ ప్రికాషన్స్ యూ వుడ్ సజెస్ట్ టు యువర్ ఎల్డర్స్ అబౌట్ ఎడిమా గురించి ఏమేమి సజెషన్స్ ఇస్తారు? సో పడుకునేటప్పుడు పిల్లో పెట్టాలి అని, సో అలా సజెషన్స్ ఇవ్వాలన్నమాట. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు, లెగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, సో అలాంటి క్వశ్చన్స్, అలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ అక్కడితో ట్రాన్స్పోర్టేషన్ లెసన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ లెసన్. టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్దీ ఫర్ లాంగ్ పీరియడ్ వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ ఎ నెఫ్రాలజిస్ట్? కిడ్నీ స్పెషలిస్ట్ని ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు? విచ్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ హ్యావ్ టు టేక్ అని, వాట్ టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ టు అవాయిడ్ అని, సో అలా క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ క్వశ్చన్స్ యూ ఆస్క్ ఎ నెఫ్రాలజిస్ట్ టు నో మోర్ అబౌట్ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్? కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి కదా, సో వాటి గురించి క్వశ్చన్స్ అడగమన్నాను. కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయి, కిడ్నీస్ ఎప్పుడు పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు డయాలసిస్కి వెళ్ళాల్సి ఉంటుంది, సో అలాంటి క్వశ్చన్స్ అడగాలి. నెక్స్ట్ ప్రిపేర్ 4 క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ ఎ నెఫ్రాలజిస్ట్ అబౌట్ కిడ్నీ ఫెయిల్యూర్ గురించి క్వశ్చన్స్ అడగమన్నాడు. అంటే రీజన్స్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్, షుగర్, బీపీ ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ అవుతాయా లేదా, అలాంటి క్వశ్చన్స్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. ఓకే, హౌ డూ యూ అప్రిషియేట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక కిడ్నీ లేకపోయినా ఇంకొక కిడ్నీ, 2 కిడ్నీస్
వర్క్ తీసుకుంటుంది. సో అలాంటి పాయింట్స్ మంచి ఉన్నాయి కదా మనకి టెక్స్ట్ బుక్‌లో. నెఫ్రాన్స్ ఉంటాయి. బాడీ మొత్తం బ్లడ్‌నంతా ఫిల్టర్ చేస్తుంది. సో ఇలా అప్రిషియేట్ చేయాలన్నమాట ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ గురించి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. రైట్ స్లోగన్స్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్. ఓకే. నెక్స్ట్ కోఆర్డినేషన్ లెసన్. వాట్ క్వెషన్స్ యూ విల్ ఆస్క్ ఏ న్యూరాలజిస్ట్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. న్యూరాలజిస్ట్‌ని ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి క్వెషన్స్ అడగమంటున్నాడు. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఎ క్రీపర్ ఎంట్వైనింగ్ ఇట్స్ టెండ్రిల్ టు ద సపోర్ట్. హౌ డూ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇన్ దిస్ సిట్యుయేషన్. సో మనకి థిగ్మోట్రాపిజంని బేస్ చేసుకొని ఇక్కడ టెండ్రిల్స్ ఏం చేస్తాయి, క్రీపర్స్ టెండ్రిల్స్తో పాటు సపోర్ట్కి చుట్టుకుంటూ వెళ్తాయి కదా. సో దాని గురించి అప్రిషియేట్ చేస్తూ మనం రాయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ మెటీరియల్లో ఉన్నాయి. నెక్స్ట్ అక్కడితో కోఆర్డినేషన్ లెసన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ రీప్రొడక్షన్ లెసన్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మియోసిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ రీప్రొడక్టివ్ సెల్స్. అవ్వకపోతే ఏమవుతుంది, సెల్స్ అన్నీ డిప్లాయిడ్గా ఉంటాయి, పుట్టే బేబీస్ అన్నీ అబ్నార్మల్గా ఉంటాయి. నెక్స్ట్ వాట్ క్వశ్చన్స్ యూ ఆస్క్ డాక్టర్ హూ విజిటెడ్ టు యువర్ స్కూల్ టు నో అబౌట్ ద వేస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి. అసలు హెచ్ఐవి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎయిడ్స్ ఎలా వస్తుంది, క్వశ్చన్స్ అడగాలి. ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ డిఫరెంట్ బర్త్ కంట్రోల్ మెథడ్స్. వాసెక్టమీ, ట్యూబెక్టమీ అలాంటి మెథడ్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి క్వశ్చన్స్ అడగాలి. హౌ విల్ యూ అప్రిషియేట్ ద సెల్ డివిజన్ దట్ హెల్ప్స్ ఇన్ పర్పెక్చువేషన్ ఆఫ్ రేస్. అప్రిషియేషన్ క్వశ్చన్ ఇది. సో సెల్ డివిజన్ వల్ల మన లైఫ్ ఏమవుతుంది, పర్పెక్చువేట్ అవుతూ ఉంటుంది కదా. సో దాని గురించి అప్రిషియేట్ చేస్తూ రాయాలన్నమాట. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ యూ విల్ టేక్ టు కీప్ అవే ఫ్రమ్ వేరియస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. గోనేరియా, హెచ్ఐవి లాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్లోగన్స్ ఆన్ చైల్డ్ మ్యారేజెస్ ఏ సోషల్ ఈవిల్. చాలా ఈజీ కదా. అవన్నీ రీప్రొడక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్కి సంబంధించిన క్వశ్చన్స్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ సెలవరీ డక్స్ ఆర్ క్లోజ్డ్. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ అనమాట అది. సో సెలవరీ డక్స్ క్లోజ్ అయిపోతే సెలవర్ ఇస్ నాట్ ప్రొడ్యూస్డ్, ఫుడ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ ప్రాపర్లీ. సో ఇలా రాయాల్సి ఉంటుంది. ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ నర్వస్ కోఆర్డినేషన్ ఇన్ డైజెస్టివ్ ప్రాసెస్. డైజెస్టివ్ ప్రాసెస్లో నర్వస్ కోఆర్డినేషన్ కూడా హెల్ప్ అవుతాయిగా. 10th క్రేనియల్ నర్వ్, జాస్ దగ్గర నవ్వు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి కదా. సో దాని గురించి క్వశ్చన్స్ అడగాలి. హౌ డూ అప్రిషియేట్ స్టొమక్ యాజ్ ఎ చర్నింగ్ మెషిన్. అప్రిషియేషన్ క్వశ్చన్ ఇది. సో స్టొమక్ చర్నింగ్ మెషిన్లో ఉండడం వల్లే ఫుడ్ మెటీరియల్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి, అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ బాగా డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ అక్కడితో 7th లెసన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ హెరిడిటీ లెసన్. ఇఫ్ ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ప్రపోజ్డ్ బై లామార్క్ వాస్ ట్రూ, హౌ విల్ ద వరల్డ్ విల్ బీ. సో ఎలా ఉంటుంది, లామార్క్ ప్రపోజ్ చేసింది కరెక్టే అయ్యి ఉంటే బాడీ బిల్డర్స్ అందరికీ బాడీ బిల్డర్స్ పిల్లలే పుట్టేవాళ్ళు, యాక్సిడెంట్లు ఎవరికైనా హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి పుట్టే బేబీస్ కూడా హ్యాండిక్యాప్డే అవ్వాలి. సో అలా ఉంటుందన్నమాట వరల్డ్. కానీ బై గాడ్స్ గ్రేస్ అలా లేదు. వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ ఏ పేలియాంటాలజిస్ట్ అబౌట్ ఫాజిల్స్ గురించి క్వశ్చన్స్ అడగాలి. ఓకే. నెక్స్ట్ అక్కడితో హెరిడిటీ లెసన్ ఫినిష్ అయింది. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ రిమూవ్ ప్రిడేటర్స్ ఫ్రమ్ ఫుడ్ వెబ్. ఇది ఆస్కింగ్ క్వశ్చన్స్కి సంబంధించింది. ఆర్ ఎన్విరాన్మెంట్ లెసన్లోది. ప్రిడేటర్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ఫుడ్ వెబ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కింద ఉన్న హెర్బివోరస్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా నెంబర్ ఇంక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ నెంబర్ డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ క్వశ్చన్స్ టు నో మోర్ అబౌట్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుందో క్వశ్చన్స్ అడగమంటాను. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అలా. నెక్స్ట్ స్లోగన్స్ ఆన్ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్. మన డైలీ రొటీన్లో ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ మనం ఏమైతే ఫాలో అవ్వాలి వాటి గురించి స్లోగన్స్. ఇంకా సేవ్ వాటర్ ప్రోపగండా, వాటర్ని ఎలా సేవ్ చేయాలన్న దాని మీద స్లోగన్స్. మనం అంటే ఫారెస్ట్ ఏరియాస్ని, చెట్లని ఎలా సేవ్ చేయాలన్న దాని మీద స్లోగన్స్. నెక్స్ట్ స్లోగన్స్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఎయిర్, వాటర్, ప్లాంట్స్, యానిమల్స్, సాయిల్ వీటన్నిటి గురించి స్లోగన్స్ రాయాల్సి ఉంటుంది. ఇవి క్వశ్చన్స్. ఓకే. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని దయచేసి భయపడద్దు. మీరు ప్రీ పబ్లిక్ ఎగ్జామ్కి ఆల్రెడీ చదివేశారు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కదా. సో ఈ 36 క్వశ్చన్స్ చదవడానికి మీకు ఎంతో టైం పట్టదు. ఓకే. ఇవన్నీ కూడా మనకి 10 మార్క్స్కి సంబంధించిన 3 కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. ఓకే. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్, అప్రిషియేషన్, అప్లికేషన్, ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాను నేను. ఓకే. సో పర్ఫెక్ట్గా చదవండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రివిజన్ టుడే. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.